ఈ వీడియోలో ప్రభాస్ గారి సలార్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని బాగా వాడుకున్నారా లేదా, తన కెరియర్కి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా సలార్ మూవీ అన్నది తెలుసుకుందాం పదండి. ఫైనల్గా సలార్ మూవీ చూశాక నాకైతే ఒకటే అనిపించింది, బాక్స్ ఆఫీస్కి మొగుడు కాదు వాళ్ళమ్మ మొగుడు ఇచ్చాడని నాకైతే అనిపించింది. మూవీ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ప్రభాస్ గారి కటౌట్ని అయితే బాగా వాడుకున్నారు ప్రశాంత్ నీల్ గారు అయితే. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ మనందరికీ ముందే తెలుసు కదా, ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్య అయితే ఈ మూవీ అయితే సాగుతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే వేరే లెవెల్ అయితే చూపించారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళైతే ప్రాణాలు ఇచ్చుకుంటారు. అసలు ఇది చూస్తుంటే నాకైతే ఏడుపు అయితే వచ్చేసింది. అసలు గూజ్ బంప్స్ చిన్న మాట అనిపించింది ఈ మూవీ ముందు. అసలు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు అయితే వేరే లెవెల్ అయితే ఉంది. పృథ్వీరాజ్ గారిని ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేము, ఆ విధంగా యాక్టింగ్ అయితే చేశారు. ఇక ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ప్రభాస్ గారే. అసలు ప్రభాస్ గారు లేకపోతే ఈ మూవీకి అసలు అర్థమే లేదు. మూవీ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. మనకి ఈ మూవీలో అయితే కాన్సర్ గురించి అయితే చూపించారు. కాన్సర్ గురించి చూపించినా కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కువగా చూపిస్తారనమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య అయితే ఎమోషనల్ సీన్స్ అయితే బాగా పండించారు. అలాగే ప్రభాస్ గారికి పడ్డ ఎలివేషన్ సీన్స్ అయితే ఒక్కొక్కటి గూజ్ బంప్స్ అనేది చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డైమండ్. అసలు ఇంటర్వెల్ ముందు అయితే ఫైట్ ఉంటుంది, వేరే లెవెల్ అయితే ఉంటుంది. మళ్ళీ మూవీ ఎండింగ్లో ట్విస్ట్గా ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారు ఒక్కడే నాకు ప్రభాస్ గారిని బాగా వాడుకున్నారని నాకైతే అర్థమైపోయింది ఆఫ్టర్ బాహుబలి తర్వాత. అసలు ప్రశాంత్ నీల్ గారికి అయితే దండం అయితే పెట్టుకోవచ్చు. అసలు ప్రభాస్ గారిని అయితే అంత బాగా చూపించారు. ఇక నాకైతే మాట్లాడే రావడం లేదు. అసలు మూవీ అయితే ఇంకా కలెక్షన్స్ చూడాలి. నాకు తెలిసి ఈజీగా 1500 కోట్లని అయితే కొల్లగొడుతుంది ఈ మూవీ అయితే. నాకైతే ఆ విధంగా అయితే అనిపించింది. ఇంకేం చెప్పాలి భయ్య ఈ మూవీ గురించి. ఇక ఫైనల్గా అయితే ప్రభాస్ గారు అయితే హిట్ కొట్టినట్టే, హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అయితే పెడుతుంది. సో ఫైనల్గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసరికి నేను 5కి 4 అయితే ఇస్తున్నాను. అసలు నాకు మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బెస్ట్ కంబ్యాక్ అయితే నిలుస్తుంది ప్రభాస్ గారి కెరీర్లోనే. మరి మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద జై ప్రభాస్ అన్న అయితే కామెంట్ అయితే చేయండి.